జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం మాచవరం రోడ్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొనగా సబ్ కలెక్టర్ దామిర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ కె అనూష, అధికారులు, కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ సహా అందరూ చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం వల్ల మాత్రమే స్వచ్ఛత సాధ్యం కాదని, పట్టణ ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తేనే మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పథకం ఆశయం నెరవేరుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానిలో భాగంగానే మనందరం కూడా మనం ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులే చేస్తే ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన కార్యక్రమం. దీన్ని ప్రతి పట్టణ ప్రజలే కాకుండా పల్లెటూర్ల గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో అందరూ కూడా పాల్గొంటే, సార్ చెప్పినట్టు, సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు, జపాన్లో నేను కూడా లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ పోయాను. పట్టణం మధ్యలోనే కాలువలు వెళ్తూ ఉంటాయి. అంటే డ్రింకింగ్ వాటర్ కాలువలు కూడా ఎక్కడా కూడా ఒక టిష్యూ పేపర్ కూడా దాంట్లో కనపడిన పరిస్థితి ఉంది. అంటే మనలో కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తేనే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే పరిస్థితి వస్తుంది. మనం కూడా దాంట్లో అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైతే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీ కాలనీల్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయితేనే మీ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, పట్టణానికి మంచి పేరు వస్తుంది. అలాగే పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఈ స్వర్ణ మున్సిపాలిటీగా మన కందుకూరు మున్సిపాలిటీలో మీరు కూడా భాగస్వాములై ఈ ఏవైతే హౌస్ డిస్మెంట్లు ఉంటుందో ఒక పర్టికులర్ ప్లేస్లు వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏరియాలోనే దాన్ని వేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి, ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డుకి ఇబ్బంది అవుతుంది. అలాగే దానివల్ల అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు అని చెప్పి మన మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా, ఒక పరిశుభ్రమైన కందుకూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దాంట్లో పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.